బసా బండరాయే పాపం 3 సంవత్సరాల నుంచి నీ కోసం రోజు అక్కడే నుంచుంటున్నాడు. ఇంతవరకు కనీసం అతని మొహమైనా చూడలేదు. ఎంత బాగుంటాడో తెలుసా? ఏంటి నా పాటి నేను అలా మాట్లాడుతుంటే నువ్వు అసలేం మాట్లాడవేంటి? నీకు కూడా అతనంటే ఇష్టమే కదే. లేదు. మరి అతను బస్ స్టాప్ వచ్చినప్పుడల్లా ఎందుకు టెన్షన్ పడతావు? వదిలే, లేదంటున్నానుగా. అయితే ఓ పని చెయ్యి, అతనితో డైరెక్ట్ గా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను చూడ్డానికి రావద్దు అని చెప్పేసి. అది కాదే. మరి అతన్ని చూస్తే ప్రేమించడం మొదలు పెడతానేమో అని భయంగా ఉంది. ఓహో, నువ్వు ప్రేమించావు, అతను మాత్రం నేను చుట్టూ తిరగాలి. సెల్ఫిష్. అవును, సెల్ఫిష్ ని. నాన్న లేరు, ఇద్దరు చెల్లెళ్ళు. నా మీద నమ్మకంతో ఎంతో కష్టపడి అమ్మ నన్ను చదివిస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో సారీ, కనీసం తనని కలిసి అతనంటే ఇష్టం లేదని అబద్ధమైనా చెప్పేసి. నీ మౌనంతో అతనిలో ఆశలు రేపొద్దు. నీకోసం 3 సంవత్సరాలుగా ఎంత ఎదురు చూశాడో నీకు తెలుసుగా. రేపే మన కాలేజ్ లాస్ట్ డే. నీ చూపులే నా ఊపిరి, అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవే, సమయం వెనుకే చేసా పయనం. అమ్మాయి నన్ను చూడదేంటి? ఐడియా పంటరా. ఈ క్షణాన ఊపిరాపనా. ఏమైందిరా? నా చెయ్యి చూసిందిరా. నిన్ను చూసిందా? రోజు కొత్తగా నీ సందర్శనం, ఆహాన్నది నాలో స్పందనం. నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉంది అనుభవం. నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తోందే నీ చల్లదనం. ఎదమంటంతా దాచేస్తూ వెన్నెలైంది ప్రేమ గుణం. నీకై వేచి నిట్టూరుపులే తూరుపు కానీ, నీ తలపులలో తలమున కవని ఎన్నో జన్మలని. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. అన్నయ్య, సూపర్.
వేసుకుని లేడీస్ బస్ ఎక్కితే తెలియదు అనుకున్నావా? దిగరా నువ్వు. సార్ ప్లీజ్ సార్ నువ్వు సార్ దిగాలి నువ్వు. సార్ కాలేజ్ లాస్ట్ చేస్తాను మళ్ళీ అవకాశం రాదు సార్. ఒక్కసారి తనతో మాట్లాడేసి వెళ్ళిపోతాను సార్. సార్ ప్లీజ్ సార్.